మోసమాయారా మోసమాయారా తలారి బోడా నేను దండ పిడితీరా ఈ ఊరిలోనా ఇటుక బారిలో ఈనమై తీరా తలారి బోడా తోడి తలారి ఇడికి వారిలో ఈనమై తీరా తలారి బోడా తోడి తలారి ఒక బహారిలో పలసనై తీరా ఈ ఊరిలోనా బాలగుండలోనా భగవానిలో పలసనై తీరా ఈ ఊరిలోనా బాలగుండలోనా భార్య దొర సాని నాగుతో ఏమని చెప్పదోరా బతికిద్దాయేమి బాలుగుండాలోనా బాలుగుండాలోనా తలహారి రెడ్డి ఒక్క అరకాసు వాడదానికి దండమి పెట్టము మాన పాలైతిమి. అవునుపా, నా యొక్క సర్వారైతుల సులకనైతిని ఈటికి వారు ఈడిస్తున్నైతిని. నిజమే. 7 మంది నా కొడుకుల భార్య దరసాని నాకు తీయమని చెప్పుదు నాయన తలహారి. నిజమే తలహారి, నిజమే తలారి, నిజమే తలారి. ఇట్టు పాలెట్టు వర్ధన నా బాధపే శాంతం వచ్చే ఒక్క మాట తెలుపు నాయన తలారి. మంచి ఉపాయం ఉంది. ఏమి? 50 రూపాయలు డబ్బులు ఇస్తా. బస్ స్టాండ్ లేకపోతా పోయి 30 రూపాయలు కసువు ముందు తెస్తా. సరే. 20 రూపాయలు మిక్సర్ తెస్తా. తెచ్చి కసువు ముందు దాగి నువ్వు చచ్చిపో. మిక్సర్ తినేసి ఏమో నాకు బుద్ధి పుడితే నేను చచ్చిపోతా వెనకింకే. లేకపోతే బుద్ధి పట్టుకుంటే అట్లే ఉండేది. తలారి ఇట్టు పాలెట్ట వర్ధన సమయం చూసి దెబ్బ కొడుతున్నావు. సచ్చిన పాముని ఎందుకు కొడుతున్నావు నాయన తలహారి? బతికింది పామును కొడితే కరుస్తుంది, చచ్చింది ఏదైతే తిరగబడదు కదా. అవునా? ఎట్లా మీ ఇంట్లో ఉండ మీ ఉప్పు తిన్నా ఏందో ఒకటి మీకు తగిన యోచన చెప్పల్లా. కొండమ్మ నీ చెల్లెలు అంటున్నావు. అవును. నీ చెల్లెల కూతురు నీకు స్వయాన మేనగోడలు. అవు. నీ చెల్లెలు ఇంటికెళ్ళి ఆలించి బేలించి నీ చెల్లెల కుమార్తె నీ చిన్న కొడుకు వివాహం చేసుకొని ఇక్కడ జరిగిన మనం అక్కడ పోయి తీర్చుకోవచ్చుపా. తలారి ఇలాంటి నా భోజనం తినడానికి నాకు తగిన సూచన తెలిపినావు. వాళ్ళ చూడగా నిలువు నామల హరిభక్తులు, మనం చూడగా నామల శివభక్తులు కదా. మానం ముఖ్యమా ప్రాణం ముఖ్యం అన్నారు పెద్దోళ్ళు. అవును, మనకు మానమే ముఖ్యము. మేము కూడా గోయింత అంటామని అబద్ధాలు ఆడేసి పెళ్లి చేసుకునేటాము. అవునా? మళ్ళా పాగేటుకు వచ్చి వాళ్ళ నిలువునామాలు తుడిపేసి అడ్డదేకులు ధరించుకొని మన ఊరు మనం చేరుకుంటాం. తలారి నాకు తగిన సూచన తెలిపినావు. పాలేట వర్ధన ఈ యొక్క అడ్డనాములు తులసి వేసి వాళ్ళ దాసరనాములు ధరించి గోయిందంటే అందమిచ్చే మాయ మాటలు చెప్పి పెళ్లి కొప్పించుకొని వచ్చిన పాగేటలకు వచ్చి మన పగ సల్లారు కదా నాయన తలారి. ఇక్కడ జరిగిన అవమానము అక్కడ పంటిప్ప గారు తీసుకోవచ్చు కదా. అవునవునవును తలారి నామాలు ధరించవా అని ధరించుకున్నాంపా. ధరించు.
ఆజ్యమేది పో. ఆయ్ ఈ గాలికాలం వచ్చి నీళ్ళన్నీ ఒక చుక్కలేవు పగేట్లా, ఎలా అన్నీ ఇమరకపోయినాయ్యా. మిషన్ ఎత్తు వస్తాయి. ఆ! అయ్యా ఏంటి పోయినది? ఏంటి పని గతి లేనప్పుడు గెండోడే మొగుడు. సరే 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 చెయ్యి. సరిపోతుందేమయ్యా. ఎరనాము గల్ల శాంతమ్మా, అయ్యా మూతికి దుద్దుకొని నేను ఒక్కేసింది నేనే. ఎవరేసిన రకమే కనపల్లా. దొంగలా తలారి! ఎర్రది బాగా కుదిరిపా. నామాల చూసబోలే ఎసగా కుదిరినాయి కదా. ఏయ్ పాలేట వడ్డు విడిసినాము, ఇట్టు మందిని ముసడాపు సుందరంగా ఉంది తలారి. ఏ విధంగా ఉందప్పా? ఏయ్ ఆహా అబురా ఆహా అబురా అబురా ఎంత సుందరామా నా చలోల కొండ మహావనము ప్రేమ మందిరామా. ఔరా ఔరౌరా ఎంత సుందరమా నా చెల్లెల కొండమ్మ ఏయ్ ప్రేమ మందిరమా. అవరా చిలకలు గోరింకలు పగపక్షలు పవరంబులు పొందుగా పొగడించిన కొండ మహాపురం. ఏయ్ ఔరా ఔరౌరా అవునా అవరా జాజలు బిరజాజులు పడతీగలు చంపంగలు పొందుగా పొగడించిన కొండ మహాపురము. అవునా ఆయ్ తలారి చిలకలు గోరింకలు పక్షులు పావురమ్ములు తీగలు పడి తీగలు జాజుల మీద జాజులు ఏ పొందుగా మురిపించినప్పుడు సుందరంగా ఉన్నాయి. అద్దాల మెడలో దిగువస్తున్నారనైనా తలారి. బహుశా నీ చెల్లెలే కావాలి. చాలా సంతోషమైన మా చెల్లెల మహాభాగ్యం అన్నగారు. అన్నయ్యా చెల్లెలా మా వదనమైన దొరసాని ఏమి ఏమి చెల్లెలు మా ఆయన రాక వచ్చినాడని వచ్చినాడు అని సరవత్తి చేసి పంపించింది నాకు. అవునా నీ షాతిచ్చి పంపించినా సరే 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 ఉండు 3 చుక్కల కిందకి వెళ్ళి ఎలా? తల పెట్టేస్తుంది. సరవత్తి 3 చుక్కలు కిందకేస్తే తల ఎట్లా పడుతుంది నేనే తల మళ్ళీ పట్టదు 3 చుక్కల కిందకి వేస్తా. ఎలా పెద్ద చాదస్సు పనివాడు అన్నయ్యా. అవునా సరే, ఎప్పుడో ఉపాయం చేసినట్లుంటాడు ఈనాడు ఇప్పుడు జ్ఞాపం వచ్చింది. అంతా అంటారు. ఒక్కొక్కడు ఇట్లా చంద్రపోస్తాడు, ఒక్కొక్కడు ఇట్లా చేస్తాడు, అట్లా. అమ్మ చెల్లెలా అన్నయ్యా నువ్వంటే ఏం బేవం పని చెల్లెలకు. ఏమి సరవత్తి లేక ఉప్పు వేసుకొచ్చింది. ఉప్పు కాదులే చక్కెర వేసినది చెల్లులా. అన్నయ్యా ఎలా మాట్లాడు నేనేం అనలేదు. చెల్లులా అన్నయ్య గారు ఎన్నడు రానోడి వినాడు వస్తున్న అడుగుతున్నావా చెల్లెలా? అవును కదన్నయ్యా. దాని ధనం కూడా తెలవ చెప్పుతున్నా హాలకించి వినమ్మ చెల్లెలా. తెలుపండి అన్నయ్యా.